హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేఎఫ్సి స్టైల్ క్రిస్పీ ప్రాన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలానే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే నాకు నాన్ వెజ్లో ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి, నా ఫేవరెట్ ప్రాన్స్. సో మీకు నాన్ వెజ్లో ఫేవరెట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ప్రాన్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం ఈజీయే, కానీ క్లీనింగ్ మాత్రం చాలా కష్టం అండి. బయట మనకు క్లీన్ చేసి ఇస్తారు కానీ ఆ బ్లాక్ నర్వ్ అనేది తీయరు కాబట్టి అది మనం తీసుకోవాలి. దానికి 1 అవర్ పడుతుందండి. లేకపోతే మనకి కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా కానీ స్మెల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీట్గా బ్లాక్ నర్వ్ అనేది తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని తర్వాత కుక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ని చక్కగా క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న ప్రాన్స్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ప్రాన్స్ చక్కగా కుక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా పోవాలి. సో చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఈ ప్రాన్స్ అయితే నాకు కేజీ 500 పడిందండి. సో సైజ్ అయితే బాగానే ఉంది, పర్లేదు. సో మీకు నాన్ వెజ్లో ఫేవరెట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. సో చక్కగా ఇక్కడ కుక్ అయిపోయినాయి కదా, ఇవన్నీ తీసేసుకుంటున్నాను అనమాట. నేనైతే మొత్తం ఏమీ చేయలేదండి, కొంచెం స్నాక్కి కొంచెం కర్రీకి చేశాను అనమాట. ఇవి 1 కిలో చూడండి కుక్ అయ్యేసరికి ఎంత అయిందో. సో దాంట్లో నేను కొంచెం స్నాక్కి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కుక్ అయిపోయిన దాంట్లో కార్న్‌ఫ్లోరు అలానే బియ్యపు పిండి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. దీంట్లో మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయమండి. వాటర్ యాడ్ చేస్తే మనకి క్రిస్పీగా రాదనమాట. సో తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం కలిపెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. క్రిస్ప్గా, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.